హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఓర్జని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఏరోస్ లెవెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. స్టూడెంట్ ఇంకా టీచర్ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. మనకి ఏ డౌట్స్ వచ్చినా ఆన్ స్పాంటేనియస్ అయితే మనకు అది క్లియర్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ గురించి వచ్చినా కానీ వీళ్ళు నార్మల్గా నోట్స్ కానీ హోంవర్క్ కానీ పిన్ టు పాయింట్ ఉంటుంది. మనం ఆన్ టైం చేస్తే బెస్ట్ అది మనకు కూడా. ప్లస్ ఏంటంటే మనకి డిఫరెన్షియేషన్ అంటూ ఏమి ఉండదు, క్లియర్గా ఉంటారు ఏ విషయంలో అయినా. కానీ ఒక సబ్జెక్ట్ నార్మల్గా మనం ఫెయిల్ అయితే మనకి 3 అటెంప్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అది మంత్కి వేరియేషన్గా ఉంటుంది. ఈ మంత్ ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది, మధ్యలో ఒక మంత్ మనకి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మంత్లో మళ్ళీ మనకి సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. అలా 3 అటెంప్ట్స్ ఉంటాయి మనకైతే. కాలేజ్లో ఫెసిలిటీస్ అంటే మనకి ఇంకా ఇంగ్లీష్ టీచింగ్ అయితే ఉంటుంది. ఈ విషయంలో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. రష్యన్లో టీచ్ చేయారు ఇక్కడ. మనం ఇండియన్ స్టూడెంట్స్ కాబట్టి ఇంగ్లీష్ మనకి ఉంటుంది. ప్లస్ మనకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. దాని అంటే లైక్ గేమ్స్ కానీ ఇవన్నీ పెడతారు. మనకి లైబ్రరీ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా చదువుకున్నాక మనకి హాస్టల్లోకి ఒకసారి డిస్టర్బెన్స్ అని మనకి ఫీల్ అనిపిస్తే ఇక్కడికి వచ్చి మనం చదువుకో. సీనియర్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మనకి ఏమైనా అర్థం కాకపోతే మనకి సిబ్లింగ్ లాగా అన్నీ మనకి హెల్ప్ చేస్తారు. అండ్ మనం కూడా వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మనకు కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి. లోకల్ సెక్యూరిటీ అయితే బాగానే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ సేఫ్టీగానే ఉండొచ్చు, రేసిజం ఏం చూపించరు, ఇంకా నీట్గానే ఉంటుంది ఇక్కడైతే. మనకి వెదర్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది మంత్ అనమాట. లైక్ ఇప్పుడు మీరు నవంబర్ నుంచి ఫిబ్రవరికి ఉంటే మీకు కోల్డ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఫిబ్రవరి ఉంటే మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మీకు ఆటమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత స్ప్రింగ్, ఆ తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మీకు రెయినీ, ఇలా స్టార్ట్ అవుతుంది. మనకైతే ఇక్కడ 6 వెదర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్టార్టింగ్ 2 months అయితే అడాప్ట్ అవ్వడానికి ఆబ్వియస్లీ టైం అయితే పడుతుంది. లేటర్ ఆన్ వీ కెన్ అడాప్ట్ టు దిస్ అనమాట. మెల్లమెల్లగా నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ది బెస్ట్. ఎందుకంటే 6 years మనం ఇక్కడ సర్వైవ్ అవుతాం కాబట్టి. హాస్టల్ ఫుడ్ అయితే మనకి వెజిటేరియన్స్కి ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్కి ఉంటుంది. ఫస్ట్ మనకి నాన్ వెజ్ అయితే మండే లైక్ వెనస్డే వస్తుంది, వెనస్డే సండే అవుతుంది. వెజిటేరియన్స్కి ఆ రోజు కూడా మనకి ఫ్రీగా ఉండేటట్టు వెజిటేరియన్స్ వాళ్ళకి వెజ్ ఆప్షన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకైతే సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇలాంటి విషయంలో అయితే మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. లైక్ మనకు హాస్టల్ ఫుడ్ తినాలనిపించట్లేదు, ఆ రోజు ఏమైనా క్రేవింగ్స్ అనిపిస్తుందంటే మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. మీకు ఇష్టం ఉంటే అక్కడ తినొచ్చు, లేకపోతే మీరు కూడా వండుకోవచ్చు సెల్ఫ్గా. థ్యాంక్ యూ.